హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్న సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. పసిపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా హెల్తీయెస్ట్ ఫుడ్. మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినే కదా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా జొన్న సంకటి చాలా హెల్ప్ అవుతుందండి. ఇందులోకి వెజ్ కర్రీస్, ఇంకా నాన్ వెజ్, పచ్చళ్ళు, పప్పుచారు ఏవైనా సూట్ అవుతాయండి. ఈరోజు సండే స్పెషల్గా ఇందులోకి మేము నాటుకోడి పులుసు చేసుకున్నాం. నాటుకోడి పులుసు వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఈరోజు నేను జొన్న సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను నైట్ మొత్తం తెల్ల జొన్నల్ని నీళ్ళలో నానపెట్టేశానండి. ముందుగా రాళ్ళు పుల్లలు ఏమన్నా ఉంటే ఏరేసేసి 2 సార్లు వాష్ చేసి నైట్ మొత్తం నానపెట్టాలి. ఇట్లాగా చేత్తో తుంచితే తునగాలన్నమాట, అంత మెత్తగా అయిపోవాలి జొన్నలు. ఇప్పుడు మధ్యాహ్నం చేసుకోవాలనుకోండి, ఓవర్ నైట్ మొత్తం నానపెట్టేసుకోండి. అదే నైట్ చేసుకోవాలంటే పొద్దున్నే నానపెట్టండి. అలా నానపెట్టిన జొన్నల్ని చూడండి, ఇలాగా ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. నీళ్లు మొత్తం వడిలిపోవాలన్నమాట శుభ్రంగా. అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీళ్లు మొత్తం వడిలిపోయిన తర్వాత ఆ జొన్నల వరకు తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసేయండి. ఇవి మెత్తగా బ్లెండ్ చేయకూడదండి, మనము కొంచెం పలుగ్గా ఉండేలా బ్లెండ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ జొన్నలు నానపెట్టుకున్నాను. ఒక గ్లాస్ జొన్నలకి 5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. మీకు కొంచెం గట్టిగా ముద్దలాగా అవ్వాలనుకోండి, అప్పుడు మీరు 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక గ్లాస్ జొన్నలకి. ఇప్పుడు నేను ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టించుకున్నాం కదా జొన్న రవ్వ, ఆ జొన్న రవ్వని కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. ఉండలు కట్టకుండా ఈ విధంగా కొంచెం వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్లోనే దగ్గరకు వచ్చేస్తుందండి. ఆ తర్వాత దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసేయాలన్నమాట. ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి, ఈ విధంగా మెత్తగా వెన్నలాగా ప్రిపేర్ అవుతుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా హెల్తీయెస్ట్ ఫుడ్ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట జొన్న సంగటి. వెనకటి రోజుల్లో అయితే దంచుకోవడాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనకి మిక్సీస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చేసుకొని తినొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.